అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అంటే జనవరి 28 నుండి 31 వరకు తెలంగాణ వన జాతర, మేడారం జాతర జరగనుంది. మరి ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు ధనసూరి అనసూయ సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరూ కలిసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేడారం జాతర అభివృద్ధి కార్యక్రమాలు వాటన్నిటి గురించి సీతక్క, కొండా సురేఖ కేసీఆర్కు వివరించారు. మేడారం జాతరకు కుటుంబ సమేతంగా రావాలని కేసీఆర్కు ఆహ్వాన పత్రిక, అంటే కేసీఆర్ సతీమణి ఇద్దరికీ ఆహ్వాన పత్రికను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించడం జరిగింది. అయితే సంతోషించిన కేసీఆర్, అదేవిధంగా కేసీఆర్ సతీమణి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కేసీఆర్ ఆయన గొప్ప ప్రజానాయకుడు, ఎప్పుడు ఏ సందర్భంలో వ్యవహరించాలో ఆయనకు తెలిసినంతగా రాష్ట్రంలో ఎవరికి తెలియదని చెప్పేసి కూడా, అంటే రాజకీయాల పరంగా నేను చెప్పేది, ఆయన వ్యవహరించిన తీరుకు యావత్ తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా కేసీఆర్ యొక్క ఆలోచనకు, ఆయన వ్యవహార శైలికి, ఆయన హుందాతనానికి అందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. గొప్పగా ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఆహ్వానించినప్పుడు కేవలం ఆహ్వాన పత్రిక మాత్రమే తీసుకోకుండా వారికి ఇవ్వాల్సిన అతిథి మర్యాదలు ఇవ్వడంతో పాటు ఆ ఇద్దరు మహిళా మంత్రులకు సారే చీరలు బహూకరించి చాలా హుందాగా వారిని మర్యాదగా వారికి మర్యాదను ఇవ్వడం జరిగింది. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం గురించి సీతక్క కూడా స్పందించారు. మేము ప్రతిపక్ష నాయకుడు అయిన కేసీఆర్ని మేడారం జాతరకు ఆహ్వానించడానికి వెళ్ళాము. ఈ సందర్భంలో మేము కేసీఆర్తో మేడారం జాతర గురించి వివరించడం జరిగింది. మేము ఆ పట్టు వస్త్రాలను కేసీఆర్ దంపతులకు ఇచ్చాము. వారు కూడా మేము వచ్చే ముందు మాకు కూడా ఇద్దరికి చీరలు బహుకరించారని చెప్పేసి కూడా ఆమె నవ్వుతూ మీడియా ప్రతినిధులకు చెప్పడం జరిగింది. ఈ యొక్క సన్నివేశం చాలు కేసీఆర్